హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చెక్‌లో చాలా మంది రెగ్యులర్‌గా ఫేస్ చేసే ఒక ఇష్యూ గురించి మాట్లాడుకుందాము. మనం మనం ఎప్పుడైతే 2 జీమెయిల్ అకౌంట్‌లతో 2 చెక్ అకౌంట్‌లు క్రియేట్ చేసుకుంటామో, సెకండ్‌ది క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ దానిలోకి లాగిన్ అవ్వాలనుకున్నప్పుడు మనకి ఎర్రర్ చూపిస్తది. ఆ ఇష్యూని మనం ఎలా రిజాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాము. నేను మీకు లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ఆ లింక్‌తో మీరు ఇప్పుడు నేను చూపించే వెబ్‌సైట్‌కి వచ్చేస్తారనమాట. ఇక్కడ మనం చూసుకుంటే దిస్ ఈహెచ్‌పీడీ అకౌంట్ డజంట్ ఎగ్జిస్ట్ అనే పాపప్ చూపిస్తుంది. సో, ఇప్పుడు దీనికి ప్రాసెస్ ఏంటి అనేది మనం చూద్దాము. ఇక్కడ మనం ఎప్పుడైతే సైన్ ఇన్ అవ్వాలని చూస్తామో అప్పుడు ఈ పాపప్ చూపిస్తది. సో, ఇప్పుడు మనం సైన్ అప్ మీద క్లిక్ చేస్తున్నాము. ఇప్పుడు మనకిది ఫుల్ నేమ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఫస్ట్ చెక్ అకౌంట్‌కి ఇచ్చిన ఫుల్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ మీరు ఫస్ట్ చెక్ అకౌంట్‌కి ఇచ్చిన ఈమెయిల్ అడ్రెస్ ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. నెక్స్ట్ సైన్ అప్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మన ఈమెయిల్‌కి ఇట్లా ఒక మెసేజ్ అనేది వస్తదనమాట. ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ టు క్రియేట్ ఏ న్యూ పాస్వర్డ్ అండ్ యాక్సెస్ యువర్ ఎక్స్‌పర్ట్ పేమెంట్ డాష్‌బోర్డ్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మిమ్మల్ని ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. సో, మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. మళ్ళీ అదే పాస్వర్డ్‌ని కన్ఫర్మ్ చేయండి. క్రియేట్ అనే బటన్ మీద నొక్కండి. క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా మన డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ అయితది ఫస్ట్ అకౌంట్‌ది. సో, ఇక్కడ మనం అసెస్మెంట్ డాష్‌బోర్డ్‌లోకెళ్తే చూడండి, ఇంతకుముందు మనం లాగిన్ అయిన ఫస్ట్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నది, తర్వాత ఏం సబ్జెక్ట్ టెస్ట్ అటెంప్ట్ చేసామో అది కూడా కనిపిస్తుంది. సో, ఇట్లా మనం ఫస్ట్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వచ్చు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.